ఏపీలో గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బును చెల్లించలేదని, సివిల్ సప్లై పేరు మీద 40,500 కోట్ల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు బ్యాంకులే భయపడ్డాయని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. మిల్లర్లు, దళారులు, వ్యాపారులకు రైతులు భయపడాల్సిన పని లేదన్నారు. అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. మరి ఈ రోజున ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపేటటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. మీ యొక్క సువర్ణ హస్తాలతో వెలిగించిన ఈ దివ్య జ్యోతి లక్ష్మీ రూపమై అందరి గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు